లో అయితే నిందితుడైనా అయి ఉండాలి ఒక వ్యక్తి, లేదంటే ఒక బాధితుడైనా ఉండాలి. కానీ అదేంటో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడా బాధితుడా? కంప్లైంట్ ఇచ్చిన బాధితుడయ్యాడా, లేదంటే ఎవరైతే అక్యూజ్డ్గా తప్పు చేసిన నిందితుడయ్యాడా అనేది అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులను చూస్తే కనుక 2018లో మీకు షాక్ అవుతారు ఇప్పుడు డెఫినెట్గా ఈ వార్త చూసిన తర్వాత. 2018లో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందట. ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు మరి? 2018లో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందట. ఏకంగా సిట్ అధికారులు ఇదిగో ఆధారం అని చెప్పి హరీష్ రావు ముందేశారంట. హరీష్ రావుకి ఆధారాలు చూపించారంట. నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది చూసుకో అని చెప్పి హరీష్ ఫోన్ ట్యాప్ చేయించాలని సంతోష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు నుంచి రిక్వెస్ట్ వచ్చిందట. అంటే ఆయన ఇంటి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ పరంగా సంతోష్ రావుని కేసీఆర్ని వేరువేరుగా చూడలేరు ఆ పార్టీ నాయకులు. సంతోష్ రావుకి ఒక విషయం తెలిసినట్టు డెఫినెట్గా కేసీఆర్కి తెలిసింది, కేసీఆర్కి తెలిసిందంటే డెఫినెట్గా సంతోష్ రావుకి తెలిసింది. సో రెండు కూడా ఒకటే అన్న రకంగా చూస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ వరకు. మరి సంతోష్ రావే హరీష్ రావు ఫోన్ని ట్యాప్ చేయించాలన్నటువంటి ఒక రిక్వెస్ట్ని చేశారు అని అంటే దీని వెనుక కేసీఆర్ ఉన్నారా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సంతోష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయాలని హరీష్ రావు ఇంటి నుంచి రిక్వెస్ట్ వచ్చిందట. అంటే ఒకరి ఫోన్ను ఒకరు ట్యాప్ చేయించమని రిక్వెస్ట్లు పెట్టుకున్నారట. హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించారని పదే పదే కవిత ఆరోపిస్తూ ఉన్నారు. త్వరలోనే కవితను కూడా ఇప్పుడు ఈ కేసులో రిక్వెస్ట్ తనని కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, సంతోష్ రావు ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పినటువంటి హరీష్ రావు నిందితుడవుతాడా? లేదు, సంతోష్ రావే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడ హరీష్ రావు బాధితుడవుతాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఇక్కడ ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తి ఉన్నాడంటే అయితే నిందితుడి వైపుగా ఉంటాడు, లేదంటే బాధితుడి వైపుగా ఉంటాడు. కానీ హరీష్ రావు ఈ కేసులో నిందితుడా బాధితుడా? ఆయన సంతోష్ రావు ఫోన్ ట్యాప్ చేయించమని రిక్వెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు చేయాల్సి వచ్చింది? సంతోష్ రావుకి హరీష్ రావు ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? 2018లో ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా ఆలస్యం చేయడానికి ఇవేమైనా కారణాలు అయ్యాయా? ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టింది. దాంట్లో ప్రధానంగా మొదటిసారి సిట్ విచారించింది అనేక మంది అధికారులని, దాంట్లో బాధితులుగా చెప్పబడ్డటువంటి వారిని ఒక రిపోర్ట్ తయారు చేసింది, ప్రభుత్వం ముందుంచింది. దాంతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోవడంతో ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం పైన మరొకసారి దృష్టి పెట్టింది. చాలా క్లియర్గా ఈసారి ఒక 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సజ్జనార్ నేతృత్వంలో సిట్ పనిచేస్తూ ఉంది. ఈసారి పెద్ద తలకాయలను విచారిస్తూ ఉంది. దాంట్లో భాగంగా మొదటిసారి మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ విచారణకు పిలిచింది. దాదాపు 7 గంటలు విచారించింది. కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను ఆయన ముందుంచింది. గతంలో కవిత ఆరోపణలు చేశారు, హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు, మా కుటుంబ సభ్యులది, నా సిబ్బందిది అనేటువంటిది కవిత ఆరోపణలు చేశారు, బిగ్గెస్ట్ అలిగేషన్ చేశారు. సో ఆ ఆరోపణలతో పాటు కీలకంగా ఏమేమి అడిగారు అనేటువంటి అంశానికి సంబంధించి కవిత మాట్లాడుతూ మొత్తం కొన్ని ఆరోపణలు చేసిన తర్వాత శ్రవణ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించినటువంటి వాట్సాప్ డేటాని హరీష్ రావు ముందు సిట్ అధికారులు ఉంచారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించినటువంటి ఆఫీస్లో మొత్తం ఈ డెన్ ఏర్పాటు చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, పరికరాలు కొనుక్కున్నారు. అక్కడ సపరేట్గా హరీష్ రావు అండ్ టీమ్ అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. ఈ ఫోన్ సంబంధించినటువంటి విషయంలోనే A6గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో A6గా నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, తర్వాత SIB చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావుతో హరీష్ రావు గారు మీరు ఎందుకు పదే పదే కలిశారు, పదే పదే వారితో మాట్లాడారు, రోజుకు కొన్నిసార్లు 20 నుంచి 40 సార్లు కూడా వారితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది హరీష్ రావు ముందు కీలకమైనటువంటి ప్రశ్నలు ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు మీరు శ్రవణ్ రావుకి ఎందుకు రోజులో అన్నిసార్లు కాల్ చేశారు అనేటువంటి అంశాన్ని ఆయన ముందు నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఫోన్లో మీరు ఏమేమి ఆదేశాలు ఇచ్చేవారు, శ్రవణ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించినటువంటి వాట్సాప్ డేటాను రికవరీ చేశాం, దాంట్లో అనేక అంశాలు ఉన్నాయనేటువంటి ఆధారాలను హరీష్ రావు ముందు
సిట్ అధికారులు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగానే మీరు చెబుతున్నట్టు అంటే హరీష్ రావు చెప్పినటువంటి అంశాలు ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళు మీడియా, నేను రాజకీయ పార్టీ నాయకుని కాబట్టి అందులో భాగంగా వారితో సంప్రదింపులు చేస్తానని సమాధానం ఇచ్చారనేటువంటి చర్చ జరుగుతుంది. సో నిజంగానే ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవడానికైనా లేదంటే మీరేమైనా